అన్నా మల్లేష్ నగర్ ఎక్కడుంది? మల్లేష్ నగరా తిన్నగా వెళ్ళి ఎడం పక్కకి తిరగండి. మల్లేష్ నగర్ కాదురా, మల్లికార్జున నగర్. అన్నా మల్లికార్జున నగర్కి ఎటెళ్ళాలి? మల్లికార్జున నగరా తిన్నగా వెళ్ళి కుడి పక్కకి వెళ్ళండి. అక్కడ వీళ్ళిద్దరు అడిగింది తప్పన్నా. వెంకటేష్ నగర్ ఎక్కడ ఉన్నానా? వెంకటేష్ నగరా మల్లేష్ నగర్ కి కుడివైపు, మల్లికార్జున నగర్ కి ఎడం వైపు, మధ్యలో ఉంది, వెళ్ళి చూడండి. ఎందుకన్నా ఇలా మార్చి చెప్తారు? మీకు నచ్చిన 2 పేర్లు చెప్పండి. ఏంటి నాకు నచ్చిన పేర్లా? అవునన్నా పర్వాలేదు చెప్పండి. నేను గమనిస్తున్నాను, ఒక్కొక్కడు ఒక్కొక్క వీధి పేరు చెప్పి నన్ను ఆట పట్టిస్తున్నారా? పొరరే రే, నాకు ఈ డ్రెస్ అస్సలు నచ్చలేదురా, సరిపోలేదు. 10,000 అందుకే సరిపోతుంది. I am Salih. ఎక్కువ మాట్లాడుతున్నావు. మొన్న కనిపించావే నిన్న మురిపించావే అందుకనే నీ వెంట ఒరే కుంటోడా, మాయన కథలు ఎందుకు వస్తున్నావరా? మీరు మాత్రం ఆ పిల్ల వెనకాల వెళ్ళగాలేంది, నేను మాత్రం వస్తే తప్పేంటి? ఏంట్రా చాలా ఎక్కువ చేస్తున్నావు? మళ్ళా వచ్చి చూస్తాను నీ పని. రే రండ్రా. అదే అంటున్నా, ఆ పిల్లని ముందు మీరే చూసుకోండి, ఆ తర్వాత నేను చూసుకుంటాను. ఏంట్రా లుక్కిలు ఇస్తున్నారు? ఈ అందగత్తె నాకు వదిలిపెట్టారంటే ఈ బిజినెస్ మార్చేస్తాను, ఈ బండి మార్చేస్తాను. ఆ అమ్మాయితో 4 ఉండగా లేంది 5వ వాడిగా నేనుంటే తప్ప, మీకంటే నేనే ఆస్తి పడింది రా. ముష్టి మెదవా, నీలాంటి ఎంగిలి బుద్ధి వాళ్ళకి లేదురా. చూడటానికి వాళ్ళు అలా ఉన్నా వాళ్ళు మనసులో ఏంటో నాకు బాగా తెలుసురా. వాళ్ళు మగవాళ్ళని నేను ఆడతానని ఎప్పుడు వేరుగా చూడలేదురా. ఏంటి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? ఏంటి నా గురించి మాట్లాడినా పర్లేదు, మీ గురించి మాట్లాడుతాను. ఎలా వదిలేనరా? చంపేస్తా. ఆపరా. ఏవయ్యా, ఈ పిల్లని ఎక్కడైనా చూసావా? లేదయ్యా, గంట నుండి ఇక్కడే ఉన్నాను. ముసలోడా, ఈ పిల్లని ఏమైనా చూసావా? చూసే వయసా నాది? చూసి చెప్పవయ్యా. లేదయ్యా. ఒరే ఇక్కడ ఆపరా, ఈ బిచ్చగాడిని అడుగుదాం. తీరా త్వరగా తీరా. సార్ గొప్పగా దారం చేయండి సార్. ఏయ్, ఈ పిల్ల నువ్వేమైనా చూసావా? నిన్న నేను చూశాను, నన్ను నేను మరిచాను. రాగలట్రా, కొట్టానంటే మొహం పచ్చరైపోద్ది. పిల్లని చూసావా లేదా? ఆ పిల్ల నన్ను మోసం చేసినట్టు మిమ్మల్ని మోసం చేసిందా? ఈ అమ్మాయి మీరు అనుకునేంత అమాయకురాలు ఏం కాదు. ఈ అమ్మాయి చుట్టూ ఎప్పుడు 4 కుర్రాళ్ళు తిరుగుతూ ఉంటారు. నెంబర్ నోట్ చేసుకున్నాను, తెలుసుకున్నాక మిస్డ్ కాల్ ఇస్తాను. అది ఒక్కసారే వెళ్ళండి. నీకు చాలా కొవ్వే కొందరోయ్, తెలుసుకుని చెప్తాను కదా. చేస్తాను, వెళ్ళండి. మిమ్మల్ని నమ్మి వచ్చినందుకు ఈ ప్లాట్ఫామ్ గత. ప్లాట్ఫామ్ కాకపోతే మన కోసం ప్యాలెస్ దొరుకుద్దా? పడుకోతలే. ఇక్కడ నేనెలా పడుకుంటాను? ఇదేమన్నా సొంత ఇల్లా? పడుకో తల్లి. కుదరదు, నేను సిటీ చూడాలి. నాతో మీరు ఎవరైనా వస్తారా? నిద్ర వస్తుంది తల్లి, నీకు ధైర్యం ఉంటే ఒక్కదాని పో. నాకేం భయం. బాయ్. ఏ మధుపిల్ల, నేను వస్తానుండు. పడుకోవాలని చెప్పావు, సరేరా. ఆగు రే, జాగ్రత్తరా. సరేరా. రారా. ఊరు ప్రశాంతంగా భలే ఉందమ్మా. పగలు కూడా ఇంత ప్రశాంతంగా ఉంటే ఎంత బాగుంటుంది. ఏయ్, ఏం తాగావు? రే, ఒక ఫోటో తీసి పెట్టరా ప్లీజ్. సరే నిలబడు. రే, ఏంటి అలా తీస్తున్నావు? మా ఊళ్ళో ఇలాగే తీస్తారమ్మా. సరే ఏదో చావు. నవ్వుతా నిలబడు. అది అబ్బా, ఇది 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 బాగుంది. ఇలా ఇలా ఇదిగో ఎలా తీసాను చూడు. ఏమైంది? అన్నీ అవుట్ ఆఫ్ ఫోకస్. నీకు అసలు ఫోటో తీయవచ్చా? నువ్వు నిలబడు, నేను తీస్తాను. ఒక్క నిమిషం. రే, తినంగా నిలబడు. ఇందా ఫోటోలు ఎంత బాగున్నాయి చూడు. చదువుకున్నదాన్ని కదా, అందుకే అంత బాగా తీశారు. ఏదేమైనా ఫోటోలో మనమే బాగున్నాం కదా. నువ్వు నా ప్రేమను కాదన్నావుగా, ఉండి నీ పని చెప్తాను. ఊరే మా
ఆ బిచ్చగాడు ఇప్పుడు ఫోన్ చేశాడ్రా. మీరు వెతుకుతున్న ఆ పిల్ల బంజారా హిల్స్ లో పిజ్జా కార్నర్ దగ్గర ఉంది. మీరు వెంటనే బయలుదేరి వచ్చారండి. అలాగా? ఆ పిల్లని పట్టుకోవచ్చు. వెంటనే రావాలి. రే రే బండి స్టార్ట్ చేయరా. నడు వెంటనే రైట్ లో పోనేవరా. రే పిజ్జా తిందామా? పిజ్జా రే పిజ్జా అంటే ఊతప్పు లాంటిది, తిందామా? సరే మరి డబ్బులు? భలే పిసినారుడురా నువ్వు. సరే నేను వెళ్ళి తెస్తానుండు. తీసుకో, వేడిగా ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? తిను తిను. ఎలా తినాలో చెప్పు. నేను ఎలా తింటున్నానో అలా తిను. దెబ్బలు పడితే తిను. పెప్పర్ చికెన్ ఫ్లేవర్ బాగుందా? నువ్వు కొనిచ్చింది ఏదైనా బాగానే ఉంటుంది. ఏంటో కొంచెం చేదుగా ఉంది. వెట్టకారమా? తిను. రే ఏంటి అలా చూస్తున్నావు? ఏమీ లేదు. ఏంటి? పిజ్జా నీ నోటికి అంటుకుంది. నన్ను తోడమంటావా? పిజ్జా ఎక్కడుందిరా? ఆగు. బండి ఆపరా. అదుకోరా. ఎవరు వీళ్ళు? రేయ్ బండి వెనక్కి తిప్పు. ఫాలో చేస్తున్నారు. ఆగో త్వరగా ఆగండి రా. ఏయ్ త్వరగా పోనీ. ఆగరా. రేయ్ రా. ఏయ్ ఆగండి ఆగండి రా. రేయ్ రేయ్ మా మీద తిరగబడ్డావా? ఏయ్ ఆగరా. ఉండి నీకు పంచుతా. రేయ్ ఆగరా. ఆగో. రేయ్ మర్యాదగా ఆగరా. రేయ్ మర్యాద అమ్మాయిని వదలండ్రా. వదలండ్రా మర్యాదగా అమ్మాయిని. ఓరా అది దీపావళి తుపాకీ. వదలకపోతే ఏం చేస్తావరా? ఇది నిజమైన తుపాకీరా. కాలిస్తే చచ్చిపోతావు. ఓరపా ఈ మాటలకు నేనేం బెదిరిపోయే రకం కాదురా. నువ్వు రావే. చూసావుగా రోజు 2 హత్యలు 3 దోపిడీలు. పోలీసులు ఏం చేస్తున్నట్టు? సచిన వాళ్ళు పెద్ద గొప్పోళ్ళేం కాదనే పోలీసులు పట్టించుకొని ఉండరు. అది సరే ఇది చూడండి, నగలు కొనివ్వలేదనే భర్తను చంపేసింది. అబ్బా మొహాలు చూడండి. బాగున్నావా బేబీ? డియర్ బాయ్స్, ఈ బేబీ నాకు ఇచ్చేయండి ప్లీజ్. నేను మిమ్మల్ని ఏం చేయను, ప్రామిస్. లైఫ్ అనేది చాలా చిన్నది. అది ఎట్నుంచి ఎటు తిరిగి వెళ్ళినా మళ్ళీ అక్కడికి వస్తుంది. దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు, తెలిసిందా? అనుకున్నట్టే వచ్చావు. దీని మ్యాప్ లేక మేము అయిపోయేలా ఉన్నాం. తీసుకుపో. ఈ పిల్లని పట్టుకొని 4 తిరిగా. ఏమైనా ప్రైజ్ ఉందా అన్న? తీసుకెళ్ళిపోనా. స్మార్ట్ బాయ్ రమ్మంటున్నాడుగా, వెళ్ళు. మీరందరూ మంచోళ్ళే, వీడే బ్యాడ్ బాయ్. రా బంగారం, రా బేబీ, కమాన్ బేబీ కమాన్. నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు, నేను తప్ప. ఆ బాయ్స్ని చూడుకు, వాళ్ళు ఎప్పుడూ ఇంతే. అవసరం తీరిపోతే ఇలాగే వదిలేస్తారు బేబీ. హాయ్ బాయ్ బాయ్. చూసింది చాలే, రా బేబీ. కార్ ఎక్కుదాం, షేడ్ వెయిట్ చేస్తున్నాడు. రా బేబీ రా, కమాన్ రా బంగారం.
ఏయ్ మీ గురించి నాకు తెలుసు, నా గురించి మీకు తెలీదు. ఏయ్ నేను మగాణ్ణే. టచ్ చేయరా, టచ్ చెయ్యి. తగిడదాం 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 తగిడదా. నాకు భరతనాట్యం మాత్రమే తెలుసు అనుకున్నారా? ఫైట్ కూడా తెలుసురా. రారా చెయ్యి చూద్దాం. చెయ్యరా, చెయ్యి. తగుడదాం తగిడదాం తగిడదాం. తగ్గ 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 తగ్గ. పడుకోరా, పడుకో, పడుకోరా. ఏ వేకో. నలుగురు వెనకేసుకుని వస్తూ వదిలేస్తాను అనుకున్నా. ఎక్కువ కూర్చోవే, పోవే. వదిలేసిపోరా, లేకపోతే చంపేస్తా. ఈ చిన్నదానికి నేను భయపడను రా. వద్దు, వదిలేసిపోరా రే. దీనికి ఎందుకు భయపడేది? పోరా. నాన్సెన్స్. మాటలతో చెప్పినప్పుడే వినాలరా. అనవసరంగా పోయావు కదా, నాతోనే పెట్టుకుంటావా? తగిడదాం తగిడదాం తగిడతా. రామా, ఇక నీకేం భయం లేదు. రా, ఏం భయం లేదు. ఏమండి మాది పక్కన పల్లెటూరు అండి. చిన్న పని మీద పట్టణం వచ్చాం. లారీ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందండి. మాకు చాలా భయంగా ఉందండి. మమ్మల్ని కొంచెం అక్కడ వదిలేయండి. సరే, ఈ అమ్మాయి ఎవరు? ఇది వాడి చెల్లిలేండి. నేను చెప్పానా? వీడి చెల్లెలు సార్. నా చెల్లి కాదు. అయ్యో అరే ఆగండ్రా. ఈ అమ్మాయి ఎవరు చెల్లి అనేది తర్వాత డిసైడ్ చేసుకుందాం. ముందు బండిలో ఎక్కండి. మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లాలో నాకు తెలుసు. ఎక్కండ్రా. తొందరగా ఎక్కండ్రా. సార్ వచ్చేసారు. రండి. సార్ వచ్చేస్తున్నా. సార్ వచ్చేస్తున్నా. పాప పడుకుని పోయింది. ఇప్పుడు సినిమాకి వెళ్దాం అంత అవసరమా? అది సెకండ్ షోకి వెళ్దాం. అనవసరంగా గొడవ పెట్టకుండా వచ్చిన బంధువుల సంగతి చూడు. వీళ్ళు బంధువులా? బంధువులా ఉన్నారు. వచ్చిన వాళ్ళని అలా అనకూడదు. వీళ్ళందరినీ లోపల తీసుకెళ్ళి రెస్ట్ రూమ్ చూపించు. రండి నాయనా. ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకొస్తారు. అందరూ వినండి, ఈ రాత్రికి మాత్రం ఇక్కడ పడుకుని తెల్లారి కోడి కోసి లోపు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను ఇంటికే గానీ వచ్చిన వాళ్ళందరికీ సేవ చేయలేను. అలాగని నన్ను వంటవాడు అనుకోకండి. నేను కూడా డిపార్ట్మెంట్ మనిషినే. అయితే సార్ మీకు చపాతీ చేయడం వచ్చా? పోరా పిచ్చోడా, చపాతీ చేయడం కాదురా. ఈ విషయం అయ్యగారికి తెలిస్తే చుక్కలు చూపిస్తారు. ఓసారి అయ్యగారి ఫోటో చూడండి. కింగ్లా ఎలా స్ట్రాంగ్గా నిలబడ్డారో. ఏంట్రా అలా పిచ్చోళ్ళ మాట్లాడతారు? లేకపోతే ఆయన ఏమన్నా గురకానా? పోలీసురా. ఇదిగో పెద్ద పాప, నువ్వు వెళ్ళి చిన్నపాప దగ్గర పడుకో. మీరంతా వెళ్ళి హాల్లో పడుకోండి. రామ్మా వెళ్ళండి. వెళ్ళమంటున్నాగా. సోఫాలు ఇద్దరు పడుకోండి, కింద ఇద్దరు పడుకోండి. వెళ్ళండి. కానీ నీ పెళ్ళాన్ని ఎత్తుకొచ్చినందుకు సాక్ష్యాలు లేవు. ముందు నా తమ్ముడిని వదిలిపెట్టు, అప్పుడు నీ పెళ్ళం వస్తుంది.